In this Selenium session, let's we discuss one more time and revise one time how to download and how to install an Selenium. Okay, what are the required things we have? Eclipse ID, Selenium tool, JDK Java, drivers. Okay, present మనకు కావాల్సింది 4 things. Already you have an Eclipse, already you have an JDK. So now in the previous session we are already discussing about how to download the Selenium. Okay na? So ఒకసారి ఆ సెషన్ కి వెళ్ళి ఆ వీడియోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. లేదు సార్ నాకు ఇంకోసారి చెప్పండి అంటే నేనే చెప్తా మళ్ళీ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ how to download Selenium tool. Okay, the official website for Selenium tool is Selenium Dev. Selenium downloads. Selenium downloads. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు 2 things చెప్పా. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుంటే జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ కి కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా? లేదు నాకు సింగిల్ ఫైల్ కావాలంటే ఈ ఫైల్ డౌన్లోడ్ చేయాలని చెప్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్ మీకు ఇలానే చూపిస్తుంది. ఇందాక నోట్ ప్యాడ్ ఫైల్ అన్న నోట్ ప్యాడ్ ఫైల్ అని చూపిస్తుంది, డైరెక్ట్ ఇదే చూపిస్తుంది. అర్థమైందా? మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నేను ఆల్రెడీ ఈ లింక్ షేర్ చేశా కదా మీ గ్రూప్ లో, ఈ లింక్ షేర్ చేశా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ షేర్ చేసినాం మనం ఈ లింక్, ఇదే కదా. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవుతుంది, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి వెళ్ళి ఈ 4.21 మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది మీకు. ఇందులో మీరు కష్టపడేది ఏముంది ఇక్కడ? అదేనా? సింపుల్. ఓకేనా? ఈ ఫైల్ ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది .exe ఫైల్ కాదు ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఇది .jar ఫైల్. చూడండి, ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్. ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్. ఇది జార్ ఫైల్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవసరం లేదు. ఓకేనా? మరి చూడండి, ఇదే ఫైల్ అండి వరాకిల్ కార్పొరేషన్. ఇది .exe ఫైల్. ఈ .exe ఫైల్ ని మీరు ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి .exe ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, సారీ ఇన్స్టాల్ చేసుకోవాలి. .jar ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఎక్లిప్స్ అనేది .exe డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. JDK అనేది .exe డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సెలీనియం అనేది .jar దాన్ని ఇన్స్టాల్ చేసుకోవసరం లేదు, దాన్ని ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. అదేనా? ఆల్రెడీ మీ సిస్టంలో ఉంటే డౌన్లోడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే డౌన్లోడ్ చేసుకోవాలి. సింగిల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నా. ఎందుకు? మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం, అంతే. లేదు సార్ నేను మొత్తం ఫోల్డర్ మొత్తం క్రియేట్ చేసుకున్నట్టే హ్యాపీ, దాంట్లో మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా ఫైల్స్ అన్ని వస్తాయి, వీటన్నిటిని తీసుకుని కాన్ఫిగర్ చేసుకోండి. క్లియరా? ఇక్కడ క్లియరా? నా తెలిసి అయితే there is no confusion. So now the second one is you need an browser or a driver. So in the previous session we are discussing about Chrome driver. Okay na? So now today we will discuss about, we will write the script by using, we will run the script by using an Microsoft Edge. What is this one? What is this one? Browser. Normally how many browsers we have? Firefox, Microsoft Edge, ఇంకా మీకు కావాలంటే ఒపారా, సఫారీ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం మాక్సిమం అయితే మొజిల్లా, క్రోమ్, ఎడ్జ్ ఈ మూడిట్లో యూజ్ చేస్తాం. నేను సెకండ్ డ్రైవర్ కూడా చూపిస్తా. థర్డ్ డ్రైవర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తే మీరు దాంట్లో కూడా యూజ్ చేసుకోండి. స్క్రిప్ట్ ఎప్పుడు కూడా ఒకటే డ్రైవర్ లో రన్ చేసుకోవద్దు, డిఫరెంట్ డ్రైవర్స్ లో రన్ చేసుకోండి. అందులో కొన్ని ఇందులో కొన్ని రన్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డౌన్లోడ్ యాన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డ్రైవర్. ఓకేనా? సెలీనియం అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇదే కదా మనం ఇచ్చిన లింక్. ఈ లింక్ లోనే మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ పేజ్ ని ఏం కనిపిస్తుంది మీకు? ఈ బ్రౌజర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఒపేరా, క్రోమ్, ఎడ్జ్. ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్లేస్ లోనే మనకి
మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉందా ఇప్పుడు? ఉందా లేదా? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్. మైక్రోసాఫ్ట్ ఈ రీసెంట్ కాలంలో ఏం చేసిందంటే ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని బ్యాన్ చేసి ఈ ప్లేస్ లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్ ని రిలీజ్ చేసింది. మీరు ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా ఎడ్జ్ బ్రౌజర్ వస్తుంది. అంతకుముందు మీకు డిఫాల్ట్ ఏ బ్రౌజర్ వచ్చేది? ఈ ఫైర్ ఫాక్స్, ఓపెరా, క్రోమ్ ఇవన్నీ థర్డ్ పార్టీ, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మాన్యువల్. ఇప్పుడు నా దాంట్లో మీరు మొజిల్లా అని టైప్ చేస్తే వస్తుందా? రావట్లేదు, ఎందుకంటే నా దాంట్లో లేదు. నేను మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్రోమ్ ఎలా ఉంది సార్ అంటే క్రోమ్ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఉంది. అర్థమైందా? సో మీరు కూడా ఎడ్జ్ ఆటోమేటిక్ ఉంటుంది, అందుకే మీరు ఎడ్జ్ని కూడా ట్రై చేయండి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది కదా, క్లిక్ ఆన్ డాక్యుమెంటేషన్. వాట్ ఇస్ ద టైటిల్? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ డ్రైవర్. ఓకే, మనం యూజ్ చేసేది ఏంటి? వెబ్ డ్రైవర్, సెలీనియం వెబ్ డ్రైవర్. ఈ వెబ్ డ్రైవర్ లో మనం ఏ డ్రైవర్ యూజ్ చేస్తున్నాం? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో ఇక్కడ మీకు స్టేబుల్ ఛానల్, బీటా ఛానల్, డెవ్ ఛానల్, క్యానరీ ఛానల్ ఉంది కదా. సో లెట్స్ గో విత్ ఎన్ స్టేబుల్ ఛానల్. సో మీకు ఎస్టర్డే సెషన్ లో నేను క్లియర్ గా చెప్పాను, ఏదైతే డ్రైవర్ ని డౌన్లోడ్ చేయాలని ట్రై చేస్తున్నారో ఫస్ట్ ఆ డ్రైవర్ యొక్క వర్షన్, బ్రౌజర్ యొక్క వర్షన్ రెండు మ్యాచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏ వర్షన్ అవైలబుల్ ఉందండి? 125 ఉంది. మీరు ఇంకా కిందకి వస్తే ఎంత ఉంది? 128, 127, 126, 120. ఇందులో ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు? 128, 127, 126, 125? ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి సార్? నాకు కలిసి వచ్చిన నెంబర్ 125, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా అంటావా? ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ దగ్గర ఉన్న బ్రౌజర్ గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర ఈ బ్రౌజర్ ఉంటేనే డ్రైవర్ అనేది వర్క్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్ ను ఓపెన్ చేసి ఇందులో అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఈ ఎడ్జ్ డ్రైవర్ బ్రౌజర్ యొక్క వర్షన్ చూపిస్తుంది. ఏ వర్షన్ ఉందండి మీకు అవైలబుల్? ఇక్కడ 125 ఉంటే ఇక్కడ డ్రైవర్ కూడా నువ్వు ఎంత డౌన్లోడ్ చేసుకోవాలి? ఒకవేళ 126 ఉంటే ఈ ఫీచర్ లో ఈ బ్రౌజర్ అనేది నీకు 126 కి అప్డేట్ అయింది అనుకోండి, నువ్వు కూడా ఏం చేయాలి? మళ్ళీ 126 కి అప్డేట్ అవ్వాలి. సార్ నా సిస్టమ్ లోనేమో 126 బ్రౌజర్ ఉంది, నా దగ్గర డ్రైవర్ ఏమో 125 ఉంది, వర్క్ చేస్తుంది అంటే చెయ్యరు. ఇక్కడ ఉన్న డ్రైవర్ యొక్క వర్షన్, ఇక్కడ నువ్వు యూజ్ చేసే బ్రౌజర్ యొక్క వర్షన్ రెండు ఏముండాలి? సేమ్ ఉండాలి. నువ్వు ఈరోజు ఈ 125 సేమ్ యూజ్ చేసి స్క్రిప్ట్ రాసినావు, ఒక 1 month తర్వాత ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే రన్ అవ్వట్లేదు. ఎందుకు? ఈ ఎడ్జ్ డ్రైవర్ అనేది అప్డేట్ అయింది 126 కి, కానీ నువ్వు మరి డ్రైవర్ ని అప్డేట్ చేయలేదు కదా. అప్పుడు ఏం చేయాలి? డ్రైవర్ ను కూడా అప్డేట్ చేసుకోవాలి. డ్రైవర్ ను కూడా ఏం చేసుకోవాలి? అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 125 ఉంది కాబట్టి మన యొక్క బ్రౌజర్ యొక్క వర్షన్, నువ్వు డ్రైవర్ కూడా ఏం డౌన్లోడ్ చేసుకుంటావు అంటే ఇందులో మనకి ARM, లేదా జావాలో చూపించే కదా, లైనెక్స్, మ్యాక్ ఇలా డిఫరెంట్ చూపిస్తుంది కదా. మన సిస్టమ్ వచ్చేసి 64 బిట్ ఉంటుంది మాక్సిమం. లెట్స్ క్లిక్ ఆన్ X64 బిట్. ఇది బై డిఫాల్ట్ గా జిప్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే జిప్ ఫైల్ జనరేట్ అయిందో దీన్ని ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకొని చెప్పా కదా మీకు ఆల్రెడీ, నేను అదే ఫోల్డర్ లో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా. చూడండి, ఇదే కదా సెలీనియం జూన్, ఈ ఫోల్డర్ ఏదో మనం క్రియేట్ చేసింది. ఏది ఎడ్జ్ డ్రైవర్? ఇది MS ఎడ్జ్ డ్రైవర్. ఓకే అండి, MS ఎడ్జ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్ అని ఉంది కదా, దీన్ని ఏం రాస్తారంటే EDG ఎడ్జ్ డ్రైవర్ విన్ 64 బిట్, ఇలా నేమ్ మార్చుకోండి. సో ఇదేమో క్రోమ్ డ్రైవర్, ఇదేమో ఓకేనా. సో ఫస్ట్ డ్రైవర్ ని ఇన్స్టలేషన్ చేసుకున్నారు, ఆల్రెడీ మీ దగ్గర సెలీనియం ఉంది. ఓకేనా. సో నౌ యు ఆర్ ఏబుల్ టు రైట్ ద సెలీనియం స్క్రిప్ట్. ఓకే అండి.
అప్ టు నో ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నో కదా. జేడీకే ఉంది, ఎక్లిప్స్ ఉంది, సెలీనియం ఉంది, క్రోమ్ ఆర్ అడ్జి డ్రైవర్ ఉంది. ఇప్పుడు స్టెప్ 1 ఏం చెప్పా? ఓపెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కేసుకి వద్దాం. ఏ టెస్ట్ కేసుకి వద్దాము? మన అప్లికేషన్ చూద్దాం. చూడండి, బిల్డ్ 1 రిలీజ్ చేసినాం కదా. వాట్ ఈస్ ద బిల్డ్ URL? అవుతుందా? ఇది మన అప్లికేషన్. ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? కస్టమర్ నేమ్, అకౌంట్ నెంబరు, లోన్ అమౌంట్, టర్మ్ ఆఫ్ లోన్, మంత్లీ రీపేమెంట్. ఏ అప్లికేషన్ ఇది? ఏ లోన్ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయొచ్చు మనం? మీ దగ్గర టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా, పాజిటివ్ టెస్ట్ కేసెస్. ఫస్ట్ మనం పాజిటివ్ చెక్ చేద్దాం, మీరు నెగిటివ్ చెక్ చేద్దరు. కానీ పాజిటివ్ అంటే ఏం చేయాలి? వ్యాలిడ్ డేటా, వ్యాలిడ్ డేటా, వ్యాలిడ్ డేటా, వ్యాలిడ్ డేటా, వ్యాలిడ్ డేటా, క్లిక్ ఆన్. ఇక్కడ మనకి రెండే థింగ్స్ చూడండి, ఇవన్నీ టెక్స్ట్ బాక్సెస్. ఇది ఒక్కటే బటన్. ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం డేటాని ఏం చేయాలి? ఎంటర్ చేయాలి. బటన్ ఏం చేయాలి? క్లిక్ చేయడానికి సెలీనియం లో మెథడ్ ఏంటి? డాట్ క్లిక్. డేటాని ఎంటర్ చేయడానికి మెథడ్ ఏంటి? సెండ్ కీస్. సెండ్ కీస్. డేటాని ఎంటర్ చేయడానికి మెథడ్ ఏంటి? సెండ్ కీస్. సో దెర్ ఇస్ నో అదర్, ఏమంటారు వీటిని? ఎలిమెంట్స్ అంటారు, వెబ్ ఎలిమెంట్. అన్ని టెక్స్ట్ బాక్సెస్, ఒకటే బటన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఈ అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఇందులో డేటాని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఇందులో డేటాని ఎంటర్ చేయాలి. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఇందులో డేటాని ఎంటర్ చేయాలి. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఇందులో డేటాని ఎంటర్ చేయాలి. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఇందులో డేటాని ఎంటర్ చేయాలి. అన్ని డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఈ బటన్ ఏం చేయాలి? క్లిక్ చేయాలి. అసలు దీని మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా మన దగ్గర? ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవండి? మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా మనం మార్చుకునేది ఆటోమేషన్ లోకి. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనుకున్నాం కదా. చూడండి, వాట్ ఇస్ ద టెస్ట్ కేస్ 1? ఓపెన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్, ఎంటర్ గివెన్ URL అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ బటన్ ఆన్ కీబోర్డ్. స్టెప్ 1 ఇదేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ కస్టమర్ నేమ్ ఫీల్డ్, ఎంటర్ వ్యాలిడ్ కస్టమర్ నేమ్, వ్యాలిడ్ అకౌంట్ నెంబర్, వ్యాలిడ్ లోన్ అమౌంట్, వ్యాలిడ్ టర్మ్ ఆఫ్ లోన్, వ్యాలిడ్ మంత్లీ రీపేమెంట్ అండ్ క్లిక్ ఆన్. ఇదే కదా మనం చేసే టెస్ట్ కేసెస్. ఫస్ట్ 1 ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ఈ రెండు మనం ఒకటే టెస్ట్ కేసులో రాస్తాం. మీరు ఈ పాజిటివ్ లో మళ్ళీ 2 టెస్ట్ కేసెస్ ఉంటాయి కదండి. ఏంటి? స్టార్టింగ్ ఎండింగ్ ఉంటాయి కదా. ఉంటాయి ఉండవు? స్టార్టింగ్ ఎండింగ్. అందుకే ఇక్కడ చూడండి 2 రాశారు ఇక్కడ. ఇదేమో స్టార్టింగ్, ఇదేమో ఎండింగ్. ఈ 2 పాజిటివ్ టెస్ట్ కేసెస్. సో ఇప్పుడు ఒకవేళ ఈ పాజిటివ్ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? యువర్ లోన్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, వి విల్ అప్డేట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది ఏంటిది? ఎక్స్పెక్టెడ్. అంతే కదా? ఇదే కదండి మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. క్లియరా? సో మరి దీనికి డేటా కూడా కావాలి మన దగ్గర. టెస్ట్ డేటా కావాలా వద్దా? సేమ్ టెస్ట్ డేటా కదండి. కస్టమర్ నేమ్, నెక్స్ట్ 1 ఏంటి? అకౌంట్ నెంబర్, లోన్ అమౌంట్, టర్మ్ ఆఫ్ లోన్, మంత్లీ రీపేమెంట్. టెస్ట్ డేటా ఉంది, టెస్ట్ స్టెప్ ఉంది, ఓకేనా? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంది, సెలీనియం టూల్ ఉంది, డ్రైవర్ ఉంది, జేడీకే ఉంది, ఎక్లిప్స్ ఉంది. ఓకేనా? వంట చేయాలంటే ముందు ఏం చేయాలి? అన్నిటినీ దగ్గర తెచ్చి పెట్టుకోవాలి. అంతేనా? అంతేగాని పొయ్యి మీద, స్టవ్ మీద ఆయిల్ పెట్టి కిందకి పోయి ఆనియన్స్ కొనుక్కొని వస్తావా? ముందు ఏం చేయాలి? అన్నిటినీ దగ్గరికి తెచ్చుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఇవన్నీ
ప్రీ ప్రీ రిక్విజిట్స్ అంటారు. తెలుసా ప్రీ రిక్విజిట్స్ అంటే ముందుగా చేయాల్సినవి, ముందుగా తెచ్చుకోవాల్సినవి. ఇంకా మనం ఇంకా రాయట్లే, స్క్రిప్ట్ స్టార్ట్ చేయలే, టెస్టింగ్ స్టార్ట్ చేయటానికన్నా ముందు కావాల్సినవి ఇవన్నీ. ప్రీ రిక్విజిట్స్ కంప్లీట్ అయిన తర్వాతే టెస్టింగ్ లోకి వెళ్ళాలి. STLCలో మనం ఏం చెప్తున్నాం? ప్రీ రిక్విజిట్స్, ప్రీ టెస్టింగ్, టెస్టింగ్, పోస్ట్ టెస్టింగ్ కదండి. టెస్టింగ్ చేయడానికన్నా ముందు ఏం చేయాలి మనం? ప్రీ టెస్టింగ్. ప్రీ టెస్టింగ్ అంటే ఏంటి? ఆ కావాల్సిన వాటన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. మరి నువ్వు టెస్ట్ డేటా లేకుండా స్క్రిప్ట్ రాయలేస్తావా? టెస్ట్ స్టెప్స్ టెస్ట్ కేసెస్ లేకుండా రాయలేస్తావా? మరి బ్రౌజర్ లేకుండా రాస్తావు, డ్రైవర్ లేకుండా రాస్తావా? సెలీన్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదండి. ఏ టెస్ట్ కేసు నువ్వు ఆటోమేట్ చేస్తున్నావు? ఈ టెస్ట్ కేసుని, పాజిటివ్ వాల్యూస్ అనే టెస్ట్ కేసెస్ ని ఆటోమేట్ చేస్తున్నావు. ఓకేనా? చేద్దామా? ఎలా చేయొచ్చు చూద్దామా? సో URL, మరి ఇప్పుడు ఈ అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే మనకి బిల్డ్ రిలీజ్ అవ్వాలి కదా. సో బిల్డ్ కూడా రిలీజ్ అయింది కదా, సో బిల్డ్ URL ఏంటి? ఇది బిల్డ్ URL కూడా ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ open as usually Eclipse editor. Already in the previous we are created one project. Okay, so if you don't have any project, first of all create a project. How to create the project already you know it. Selenium. Which package we are creating? Previously Facebook login page. Now I am creating one more package. What is the package name? Okay, so which test case you are writing? Valid ఏమన్నా? Valid test data అన్నావా? బికాస్ ఆల్ కాలమ్స్, నిన్నంటే 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలిడ్ తీసుకున్నాం. ఇందులో అన్ని వ్యాలిడ్ తీసుకుంటాం కదా, వ్యాలిడ్ డేటా అనండి. సార్ ఎండింగ్ స్టార్టింగ్ ఉంటుంది కదా సార్ అంటే స్టార్టింగ్ డేటా అని తీసుకోండి ఇక్కడ, నో ప్రాబ్లం. So created the loan application package. In the loan application, this is a test case. Okay na? So in yesterday's session we are already described the steps. Okay na? So what is the step 1? Open Chrome browser. So మన ఈ Chrome place లో ఏం పెడదామండి? సారీ, ఎడ్జ్ కదా, ఎడ్జ్ బ్రౌజర్. ఓకేనా? ఎలా క్రోమ్ బ్రౌజర్ ఎడ్జ్ బ్రౌజర్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నా. ఓకేనా? ఎలా అండి? వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఎడ్జ్ డ్రైవర్. అక్కడ ఎలాగైతే క్రోమ్ డ్రైవర్ యూజ్ చేస్తామో ఇక్కడ ఏం యూజ్ చేయాలని చెప్తున్నా? ఎడ్జ్ డ్రైవర్ ని యూజ్ చేయాలని చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏం యూజ్ చేయాలండి? ఎడ్జ్ డ్రైవర్ ని యూజ్ చేయాలి. సో వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్ వస్తుందో చూడండి, రావట్లేదు కదా, ఇక్కడ రావట్లేదా? సో రాకపోతే ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోండి. చెప్పండి. org.openqa స్టార్ అంటే తెలుసు కదా, అన్ని వస్తాయి. org.openqa.selenium. ఓకే అండి, org.openqa.selenium.
ఆటోమేటిక్ ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి, ఎర్రర్ ఏదైతుందో ఎర్రర్ వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు ఇంపోర్ట్ వస్తుంది చూడండి, ఇంపోర్ట్ ఎడ్జ్ డ్రైవర్. ఎడ్జ్ డ్రైవర్ ఎందులో ఉంటది, సెలీనియం డాట్ ఎడ్జ్ డ్రైవర్. ఓకేనా, ఇది ప్రీ డిఫైన్డ్ క్లాసు, ఇది కూడా ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసుకోవటం కోసం ఆ రెండు క్లాసులని ఫస్ట్ ఏం చేసినామండి, ఇంపోర్ట్ చేసుకొని ఆ క్లాస్ కి ఏం చేసినామండి, మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయాలి, మనం ఏం చేయాలి, అందులో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేయాలి. ఏం చేస్తారు, ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ ప్రీ డిఫైన్డ్ క్లాస్ లో ఏదైతే మెథడ్స్ ఉన్నాయో అందులో మీకు ఏ మెథడ్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆ మెథడ్ ని ఎలా యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేయాలి. ఎందుకు ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకంటే ఆ మెథడ్స్ అన్ని కూడా నాన్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి. స్టాటిక్ మెథడ్స్ ని ఎలా యూజ్ చేస్తారు, బై క్లాస్ నేమ్. నాన్ స్టాటిక్ మెథడ్ ని ఎలా యూజ్ చేస్తారు, by using object, by using an object. వదిలిపెట్టారా ఏది, ఊప్స్ కాన్సెప్ట్స్, కోర్ జావా మొత్తం కదా అయిపోయింది. ఏది పిల్లగాళ్ళు కనుక థర్డ్ క్లాస్ అయిపోయి ఫోర్త్ లోకి వచ్చిన తర్వాత థర్డ్ క్లాసెస్ అని ఎండాకాలంలో బయటపడేస్తారు చూసారా. ఓకేనా, మళ్ళీ ఫోర్త్ క్లాస్ ఫ్రెష్, మళ్ళీ ఇంకేం లేదు, పాత మొత్తం ఫ్రెష్. ఇక అయిపోయింది, కోర్ జావా అయిపోయిందిగా, మొత్తం ఫ్రెష్. ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ సెలీనియం, మళ్ళీ ఇదే, ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్. అట్ట కాదు, దాన్ని యూజ్ చేసుకొని ఇది. ఓకేనా, సో ఎందుకు ఆబ్జెక్ట్ యూజ్ చేస్తామంటే మీకు స్ట్రైక్ అవ్వాలి, అయితేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా, సార్ మీరు రాదు అంటున్నారు, రాదంటే నేను రాదంటే రాకుండా ఉంటుందా ఏంది, నువ్వు చదివితే నేను రాదంటే రాకుండా పోతుందా, నువ్వు చదివితే వస్తుంది. నేను మీరెవరు చదవకుండా రావాలంటే వస్తుందా, ఇది సినిమానా అంటది కదా, ఇది సినిమాలో రావాలంటే వచ్చిందా ఏంది, అట్టే రాదు, మీరు చదివితేనే వస్తుంది. ఎవరైనా అంతే, నువ్వైనా అంతే. ఇప్పుడు నేను చెబుతున్నా అంటే నేను దేవుండా, నాకు అదే వస్తుందా ఏంది, నేను కూడా చదివితేనే వస్తుంది. మీరు తెలుసో లేదు, నేను కూడా రాత్రి ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యే వస్తా, లేకపోతే నాకు ఎట్లా వస్తుంది, నేను దేవుండా. కాకపోతే నేను నెంబర్ ఆఫ్ క్లాసెస్ చెప్తున్నా కాబట్టి నాకు కొంచెం వచ్చి ఉంటది అంతే, అంతే తప్ప దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. ఉంటదా, ఉండదు. ఓకే చూడండి, సో దీన్ని ఏమంటారండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ వెబ్ డ్రైవర్ క్లాస్. మీరు కావాలంటే ఇక్కడ స్టెప్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా స్క్రిప్ట్ రాసేటప్పుడు కామెంట్స్ యాడ్ చేయటం అనేది మ్యాండేటరీ థింగ్, ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. మనం కోర్ జావాలో రిస్ట్రిక్షన్ చెప్పుకున్నాం, యూ షుడ్ యాడ్ ఎవ్రీ 2 to 3 lines ఆఫ్ కోడ్, యూ షుడ్ యాడ్ 1 కామెంట్. ఎవ్రీ 2 to 3 lines కి ఒక కామెంట్ ని యాడ్ చేయటం అనేది మీకు ఇక్కడ నుంచే రావాలి. రేపు మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళారు, స్క్రిప్ట్ రాస్తున్నారు, ఎందుకంటే వీఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్ నాట్ ఓన్లీ అవర్ ఓన్ పర్పస్. కంపెనీలో మనం చేసే పని ఎప్పుడు కూడా మన కోసం కాదు, కంపెనీ కోసం. కంపెనీ శాశ్వతం, మనం శాశ్వతం కాదు. మీరు కంపెనీలో పోయి జీవితాంతం అక్కడే ఉంటారా, మీ ప్లేస్ రీప్లేస్ అవుతుంది కదండి. మరి రీప్లేస్ అయినప్పుడు నెక్స్ట్ పర్సన్ మళ్ళీ మీ వర్క్ ని కంటిన్యూ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్ డెవలప్ చేశారు, ఈ రోజు హాఫ్ డెవలప్ చేశారు, రేపు వేరే పర్సన్ వచ్చిండు, మరి వాడు కంటిన్యూ చేయాలంటే నువ్వేం రాసినా వాడికి తెలియాలి కదా. నువ్వు ఇక్కడ ఈ డ్రైవర్ ప్లేస్ లో సి హర్షిని అని రాసుకుంది, వ్యాలిడా ఇన్వాలిడ్ అండి, వ్యాలిడ్. మరి ఈ పేరు ఏందని నెక్స్ట్ వచ్చిన వాడికి ఎలా తెలుస్తుందా, తెలీదా, తెలియదు కదా. సో యూ షుడ్ గో విత్ అన్ వ్యాలిడ్ విత్ రిలేటెడ్, అలా రాస్తేనే మీకు స్క్రిప్టింగ్ వస్తే మీరు వ్యాలిడ్ ఎంప్లాయ్ అనే విషయం తెలుస్తుంది. నువ్వు పిచ్చి పేర్లు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అని రాసుకుంటూ పోయినావు అనుకోండి, ఓకేనా, ఇదొకట్రా బాబు అంటారు. అర్థమైందా. సో యూ షుడ్ యాడ్ every 2 to 3 lines of code 1 comment. Comments very helpful. టైం వేస్ట్ అనుకోవద్దు, కామెంట్స్ ఎప్పుడు కూడా మనకు అర్థం కావటం కోసం, పక్క వాళ్ళకి అర్థం కావడం కోసం. మీరు ఈరోజు స్క్రిప్ట్ రాశారండి, ఒక నెల రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే అర్థం అవుతుందా మీకు, అర్థం అవుతుంది. కాకపోతే మీరు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, అసలు ఇది ఎందుకు రాశారనే విషయం ఆలోచించాలి. అదే కమెంట్ ఉంది అనుకోండి, ఈజీగా అర్థం అవుతుంది కదా, అవునా కదా. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ విచ్ క్లాస్ అండి,
వెబ్ డ్రైవర్ క్లాస్. వెబ్ డ్రైవర్ క్లాస్ సింప్లీ. ఇప్పుడు మీకు ఇది ఏంటరా బాబు అని అర్థమైతే ఆబ్జెక్ట్ అనే విషయం సింపుల్ గా అర్థమవుతుంది. ఓకేనా? స్టెప్ 1. స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 ఏంటి? ఓపెన్ ఆర్. ఎలా ఓపెన్ చేయాలి సార్ అంటే మనం ఓపెన్ చేసేది ఏంటి? ఎడ్జ్ బ్రౌజర్ కదా. సో చెప్పండి, వాట్ ఇస్ ద స్టేట్మెంట్? సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్. ఆడ చూడండి, సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ అనేది మెథడ్. ఇందులో మీకు 2 ఉన్నాయి చూడండి. పైన ఒకటేమో సెట్ ప్రాపర్టీస్ ప్రాప్స్ అని ఉంది. సెకండ్ వన్ ఏమో స్ట్రింగ్ కి స్ట్రింగ్ వాల్యూ. మీరు స్ట్రింగ్ కి స్ట్రింగ్ వాల్యూ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్ డౌన్ బటన్ తో డౌన్ చేస్తే అలా. మీరు ఒకవేళ 5 తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ ఓన్లీ ఒకటే స్ట్రింగ్ కి తీసుకుంటది. ఈ మెథడ్ కాదు మీరు తీసుకోవాల్సింది. సెట్ ప్రాపర్టీస్ లో మీరు తీసుకోవాల్సిన మెథడ్ ఏంటండి? ఎలా వస్తుంది మీకు సెట్ ప్రాపర్టీస్ అని? చూడండి, డాట్ మీద క్లిక్ చేసి ఎస్ఈటి మీకు అక్కడ ప్రాపర్టీస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? 3rd 4th లో కనిపిస్తుంది కదా. 4th 5th లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ లోకి రావాలంటే లెట్స్ టైప్ అని క్యాపిటల్ P. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో సెకండ్ వన్ అని చూస్ చేసుకోండి. 2 వాల్యూస్. నల్ వాల్యూస్ ఎందుకు వచ్చారో చెప్పా కదా. ఎందుకు వస్తుంది నల్ వాల్యూ? ఎందుకు వస్తుంది? అక్కడ స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలి. స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ నల్ కాబట్టి ఈ ప్లేస్ లో మరి స్ట్రింగ్ వాల్యూలో మనం ఏదైనా ఎందులో ఎంటర్ చేయాలి? డబుల్ కొటేషన్స్ లో చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూలో ఏమి ఇవ్వాలంటే వెబ్ డ్రైవర్ డాట్ ఏజ్. నిన్న క్రోమ్ అని ఇచ్చినాం కదండి. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? వెబ్ డ్రైవర్ ఎడ్జ్ డాట్ డ్రైవర్. ఒకవేళ మీరు ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తే ఇక్కడ గీకో అని ఇవ్వాలి. క్రోమ్ యూజ్ చేస్తే క్రోమ్ అని, ఒపేరా యూజ్ చేస్తే ఒపేరా అని, సఫారీ యూజ్ చేస్తే సఫారీ అని. ఏ బ్రౌజర్ కైనా వెబ్ డ్రైవర్ అనేది కామన్. అవన్నీ ఏంటి? డ్రైవర్స్. ఇక్కడ మారుతుంది. ఎడ్జ్ కావాలంటే ఎడ్జ్, క్రోమ్ కావాలంటే క్రోమ్, ఏది కావాలంటే అది ఇవ్వండి. ఇక్కడ మరి ఇక్కడ ఏమి వేయాలి సార్? మీరు ఇప్పుడు ఏ డ్రైవర్ యూజ్ చేస్తున్నారు? ఆ ఎడ్జ్ డ్రైవర్ మీ సిస్టమ్ లో ఎక్కడ ఉందో ఆ సిస్టమ్ యొక్క పాత్ ఇవ్వాలి. ఓకేనా? ఎవరి సిస్టమ్ యొక్క పాత్ డిఫరెంట్ ఉంటది. కంప్లీట్ గా మీరు నేను స్క్రిప్ట్ షేర్ చేశా కదా సార్. నేను డైరెక్ట్ గా ఈ స్క్రిప్ట్ ని తీసుకుపోయి కాపీ పేస్ట్ చేస్తే రన్ అవుతుందా సార్ అంటే రన్ అవుతుందా లేదా? అవ్వదు. ఎందుకు అవ్వదు? మీ సిస్టమ్ యొక్క డ్రైవర్ పాత్ నా సిస్టమ్ యొక్క డ్రైవర్ పాత్ డిఫరెంట్ కాబట్టి ఏం చేంజ్ చేసుకోవాలి మీరు? ఇందులో ఈ డ్రైవర్ పాత్ ఒక్కటే చేంజ్ చేసుకోవాలి. రిమైనింగ్ అంతా నడుస్తుంది, రన్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే మనం ఇక్కడ టెస్ట్ చేసేది ఏ అప్లికేషన్ అండి? ఏ అప్లికేషన్? వెబ్ అప్లికేషన్. ఏ అప్లికేషన్? వెబ్ అప్లికేషన్ అనేది ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా సేమ్ ఓపెన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను www.facebook.com అని క్లిక్ చేశాను. facebook.com అని నీ సిస్టంలో నా సిస్టంలో ఎవరి సిస్టంలో ఒకేలా ఓపెన్ అవుతుంది కదా. ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి. బట్ ఈ డ్రైవర్ యొక్క పాత్ అనేది మాత్రం డిఫరెంట్ ఉంటుంది. నిన్న ఇచ్చిన మన పాత్లో ఏముంది? సెలేనియం June 24 క్రోమ్ డ్రైవర్ అని ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ రోజు పాత్ ఇద్దాం. చూడండి ఎలా ఇవ్వాలి పాత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైతే ఫోల్డర్ లో సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. ఎక్కడ సేవ్ చేసుకున్నా అండి? ఓపెన్ చేసి మీరు ఏ డ్రైవ్ లో నార్మల్ గా సిలో చేసుకోవద్దు, డిలో అలా చేసుకోండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో మీరు ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. చూడండి, డ్రైవర్ ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బటన్ మీద ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ పాత్ అనండి. ఎందుకు కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేయాలి? కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి కాపీ చేస్తే పాత్ మొత్తం వస్తుంది. క్లిక్ చేయకుండా చేస్తే ఓన్లీ ఈ ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఎక్కడ వరకు వస్తుంది? సెలీనియం ఎడ్జ్ డ్రైవర్ Win64 ఈ ఫోల్డర్ వరకే వస్తుంది, ఇది రాదు. మీరు కంట్రోల్ బటన్ మీద ప్రెస్ చేసి కాపీ యాజ్ పాత్ అంటే ఇప్పుడు దీంతో పాటు ఏమొస్తుంది? మీకు ఎంటైర్ పాత్ మొత్తం వస్తుంది. చూసుకోండి ఇక్కడ
Win64 తో పాటు ఏమొస్తుంది, ఎంఎస్ ఎడ్జ్ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. ఎప్పుడు కంట్రోల్, మీరు కంట్రోల్ ప్రెస్ చేయకుండా నార్మల్ ఇక్కడ కాపీ చేశారనుకోండి, ఎక్కడి వరకు వస్తుంది, ఓన్లీ Windows 64 మాత్రమే వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మీరు స్లాష్ ఇచ్చి ఈ ఫైల్ నేమ్ ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ బాధ అంతా ఎందుకు సార్ అంటే ఏం చేయాలి, డైరెక్ట్ గా కంట్రోల్ ఇచ్చి కాపీ చేయండి. కంట్రోల్ బటన్ ప్రెస్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బటన్ మీద ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ పాత్ అనండి. ఈ పాత్ ని తీసుకొచ్చి ఎక్కడ పేస్ట్ చేయాలండి, ఇక్కడ డబుల్ కొటేషన్స్ రాయకుండా పేస్ట్ చేస్తే, డబుల్ కొటేషన్స్ రాయకుండా పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ సింగిల్ స్లాషెస్ వస్తాయి. సేమ్ టైప్ ఆఫ్ స్లాషెస్ డబుల్ ఇవ్వండి, రివర్స్ ఇవ్వద్దు, రివర్స్ ఇవ్వద్దు, సేమ్ సైడ్ ఇవ్వండి, డబుల్ వన్. ఓకేనా, సేమ్ సైడ్ డబుల్ ఇవ్వండి. ఉన్న ఎర్రర్ పోయిందా? ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు సార్ నేను డబుల్ కొటేషన్స్ ఇచ్చా సార్, మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఈ డబుల్ కొటేషన్స్ మిడిల్లో పేస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా డబుల్ కొటేషన్స్ వస్తే వాటిని రిమూవ్ చేసుకోండి. ఇది పాత్. వాట్ ఈస్ మై పాత్, సెలేనియం దిస్ ఫోల్డర్ లో, ఈ ఫోల్డర్ లో ఇక్కడ ఇది పాత్ ఉంది. ఇది మీ సిస్టమ్ పాత్, మీది డిఫరెంట్, నా సిస్టమ్ పాత్ నాది డిఫరెంట్. ఇక్కడ వరకు ఏమవుతుందండి, ఈ డ్రైవర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డ్రైవర్ అనేది ఏమవుతుంది, ఓపెన్. నార్మల్ గా డ్రైవర్ ఎలా ఓపెన్ అవుతుందని చెప్తున్నా, మాక్సిమైజ్ ఫార్మేట్ లో ఓపెన్ అవ్వదని చెప్తున్నా. దాన్ని మనం ఏం చేయాలి, మాక్సిమైజ్ చేసుకోవాలి. ఓకేనా, దాన్ని ఏం చేయాలంటే మాక్సిమైజ్ చేసుకోవాలి. సో ద సెకండ్ స్టెప్ ఈజ్ మాక్సిమైజ్ ద బ్రౌజర్. ఎలా మాక్సిమైజ్ చేసుకోవాలండి, వాట్ ఈస్ ద మెథడ్, ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్, ఇది బ్రౌజర్ ఓపెన్ స్టేట్మెంట్, ఇక్కడ మనం రాసేది మాక్సిమైజ్. ఇది ఇవన్నీ ఏ స్క్రిప్ట్ కైనా సేమే ఉంటాయి. అందుకే ఫస్ట్ వీటిని మ్యాండేటరీ కామన్ వాటిని మేజర్ నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, మీరు ఇక్కడ డ్రైవర్ క్రియేట్ చేసుకోవటం, ఇంపోర్ట్ చేసుకోవటం, డ్రైవర్ ని కాన్ఫిగర్ చేసి డ్రైవర్ ని ఓపెన్, ఇక్కడ వరకు మీరు రాయగలుగుతున్నారంటే ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ అయినట్లే. దీని తర్వాత స్క్రిప్ట్ రాయటం నేర్చుకోవాలి. చూడండి ఎలా, ఏంటి ఎలా, హౌ టు మ్యాక్సిమైజ్ ఇట్, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ డ్రైవర్ డాట్ ఈ డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ లో మేనేజ్ అనే మెథడ్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, సబ్ మెథడ్స్, ఇవన్నీ ఇందులో. ఓకేనా, ఇవన్నీ ఏ మెథడ్స్, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. ఏ మెథడ్స్ అండి, ఈ మెథడ్స్ లో నీకు ఏదైతే కావాలో దాని యొక్క ఫస్ట్ లెటర్ ని టైప్ చేయండి. మనకి ఏది కావాలి ఇప్పుడు, మాక్సిమైజ్. ఎం టైప్ చేస్తే ఎం మీద ఉన్నవన్నీ కూడా వస్తాయి. ఓకేనా, ఎం టైప్ చేస్తే ఏమొస్తుంది, డ్రైవర్ డాట్ విండో డాట్ మేనేజ్ డాట్ విండో డాట్, ఇప్పుడు ఎం టైప్ చేయండి. ఏమొచ్చిందండి, మాక్సిమైజ్ మినిమైజ్. మీకు కావాల్సింది ఏంటి, ఈ మాక్సిమైజ్ అనే మెథడ్ ఎక్కడ ఉంటది, మేనేజ్ అనే దాని మెథడ్ లో, విండోస్ అనే మెథడ్ లో సబ్ మెథడ్. ఇది మేనేజ్ లోకి వెళ్ళి ఈ మేనేజ్ లో నెంబర్ ఆఫ్ ఉంటాయి, అందులో విండోలోకి వెళ్తే అందులో విండోలో ఉన్న మెథడ్ ఇది. మనం కోడ్ జావాలో డైరెక్ట్ మెథడ్స్ చూసుకున్నాం, ఇక్కడ డైరెక్ట్ మెథడ్. ఇందులో ఇది సబ్ మెథడ్, ఇందులో ఇది సబ్ మెథడ్. అదేందా అంటే ఇందులో నుంచి ఇందులోకి రావాలి, ఇందులో నుంచి ఇక్కడికి రావాలి, అప్పుడే మీకు ఆ మెథడ్ అనేది వస్తుంది. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్, విండో ఎందులో ఉంటది, మేనేజ్ అనే మెథడ్ లో ఉంటది, మాక్సిమైజ్ ఎందులో ఉంటది, విండోని. ఇది మెథడ్ అని నీకెలా తెలుసు, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఏం కనిపిస్తున్నాయి, పెరాన్సిస్ ఉంటే ఏమంటారు దాన్ని, మీకు ఇది ఏ మెథడ్ చెప్పండి, ఏ మెథడ్ అండి, వితౌట్ పారామీటర్స్. ఇక్కడ ఏమైనా పారామీటర్స్ కనిపిస్తున్నాయా మీకు, మరి ఏ మెథడ్ ఇది, వితౌట్ పారామీటర్స్. ఓకేనా, ఎంటీ పారాన్సిస్ అంటే ఏమంటారు దీన్ని, వితౌట్ పారాన్సిస్, వితౌట్ పారామీటర్స్. ఏ మెథడ్ ఇది,
ప్రీడిఫైన్డ్ మెథడ్. ప్రీడిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్? ప్రీడిఫైన్డ్ వితౌట్ పారామీటర్స్ మెథడ్. ఓకేనా? ఈ ప్రీడిఫైన్డ్ మెథడ్ ని ఏ మెథడ్ ప్రీడిఫైన్డ్ లో? నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ ఎలా యూజ్ చేసుకోవాలి? ఆబ్జెక్ట్ ద్వారా, డ్రైవర్ ద్వారా కదా, ఆబ్జెక్ట్ ద్వారా. ఇక డ్రైవర్ అనేది ఏంటి? క్లియరా? సో ఇక్కడ వరకు రన్ చేసి చూద్దాం. ఈ స్టెప్ కి మధ్య అంటే మీరు ఇప్పుడు రన్ చేస్తే ఇమీడియట్ గా 1 by 1 రన్ అయిపోతా ఉంటాయి. నాకు 1 స్టెప్ రన్ అయిన తర్వాత ఐ నీడ్ సమ్ టైం, దాన్ని వెయిట్ టైం అంటారు. ఆ వెయిట్ టైం ఉండాలి అంటే ఎలా సార్ అంటే, వెయిట్ కి మనం యూజ్ చేసే నార్మల్ మెథడ్ ని, నార్మల్ స్టేట్మెంట్ ని ఏమంటారంటే థ్రెడ్ డాట్ స్లీప్. థ్రెడ్ డాట్ స్లీప్ చూపిస్తుంది. థ్రెడ్ డాట్ SLEP ఏం చూపిస్తుంది బ్రాకెట్ లో? డ్యూరేషన్. సో ఇప్పుడు చెప్పండి, స్లీప్ అనేది ఏంటంటే మెథడ్. స్లీప్ అనేది కూడా వెయిట్ మెథడే కదా. ఎలా తెలుసు మీకు? పారాన్సిస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ విత్ పారాన్సిస్ కదా. ఓకేనా? ఈ పారాన్సిస్ లో మీరు వాల్యూ ఇవ్వచ్చు. 2000 మిల్లీ సెకండ్స్. 2000 మిల్లీ అంటే 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ వెయిట్ చేస్తుంది. ఓకేనా? ఇది ప్రీ డిఫైన్డ్ మెథడ్ కాబట్టి ఈ మెథడ్ అనేది ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది కాబట్టి ఈ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడానికి త్రో చేయండి. ఓకేనా? ఎక్కడెక్కడ వెయిట్ చేయాలి నీకు? బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయాలి, మాక్సిమైజ్ అయిన తర్వాత కూడా ఓపెన్ చేయాలి. అదే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసినప్పుడు త్రోస్ ఎక్సెప్షన్ అంటే ఇది ప్రీ డిఫైన్డ్. ఈ స్టేట్మెంట్ అనేది ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయటం కోసం మనం ఈ ఎక్సెప్షన్ త్రోస్ అనే స్టేట్మెంట్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలి? ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా, దీని మీద మూవ్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ టైప్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయటం కోసం యాడ్ త్రోస్ డిక్లరేషన్. ఓకేనా? ఇలా హ్యాండిల్ చేయండి. సో నౌ రన్ దిస్ ప్రోగ్రామ్. ఎన్ని స్టెప్స్ రాసిన? 2 స్టెప్స్. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుందా? మాక్సిమైజ్ అవుతుందా? ఏ బ్రౌజర్ ఓపెన్ అయింది? ఎడ్జే కదా. ఇది క్రోమ్, ఇది ఎడ్జ్. ఓకేనా? స్టెప్ 3. ఈ స్టెప్ కూడా కామన్ స్టెప్ అండి. ఏంటి? ఎంటర్ వాలిడ్ URL ఎంటర్ చేయడానికి మెథడ్ ఏంటి సార్ అంటే డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ URL. గెట్ అనేది కూడా మెథడే. ఈ స్ట్రింగ్ URL లో మీ అప్లికేషన్ URL ఏదైతే ఉందో ఆ URL ఎంటర్ చేసుకోండి. What is the URL? ఓకేనా? సో ఇది అయిన తర్వాత కూడా ఏం చేయాలనుకుంటున్నాం? సో టు రన్ దిస్ ప్రోగ్రామ్ 3 steps. First one, open Edge driver. Second one, maximize it. Third one, enter an open in the application. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో 4th స్టెప్ ఏం చేయాలి? ఎంటర్ కస్టమర్ నేమ్, ఎంటర్ అకౌంట్ నెంబర్, ఎంటర్ లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్ 1 by 1 చేసుకుంటూ పోవాలి. అవునా? స్టెప్ ఏంటి? ఎంటర్ కస్టమర్ నేమ్. ఎంటర్ కస్టమర్ నేమ్. సో ఈ కస్టమర్ నేమ్ అనేది మన అప్లికేషన్ ఎక్కడుందండి? ఇది కదా. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇక్కడ కస్టమర్ నేమ్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. దీన్ని వెబ్ ఎలిమెంట్ అంటారు. ఏ వెబ్ ఎలిమెంట్ ఇది? టెక్స్ట్ బాక్స్. వెబ్ ఎలిమెంట్ నేమ్ వచ్చేసి కస్టమర్ నేమ్. ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఇది? టెక్స్ట్ బాక్స్. ఏమేమి టైప్స్ ఉంటాయి తెలుసా? టెక్స్ట్ బాక్సెస్ ఉంటాయి,
బటన్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, రేడియో బటన్స్ ఉంటాయి, చెక్ బాక్సెస్ ఉంటాయి, డ్రాప్ డౌన్ లిస్ట్స్ ఉంటాయి. ఇవి కామన్ గా ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే కామన్ గా ఉండే వెబ్ ఎలిమెంట్స్ ఇవి. వెబ్ ఎలిమెంట్ టైప్స్ ఇవి కామన్ ఎలిమెంట్స్ మీరు నేర్చుకుంటే కామన్ వెబ్ పేజ్ ఈజీగా ఆటోమేట్ చేయగలుగుతారు. బటన్ ని క్లిక్ చేయటం ఎలా, టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఎంటర్ చేయటం ఎలా, లింక్ మీద క్లిక్ చేయటం ఎలా, రేడియో బటన్ ని సెలెక్ట్ చేయటం ఎలా, డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం ఎలా, చెక్ బాక్స్ ని టిక్ చేయటం ఎలా, ఆ ఫైల్ మీద క్లిక్ చేయటం ఎలా, అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయటం ఎలా, డౌన్లోడ్ బటన్ మీద, ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. కామన్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఈ వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పా, రైట్ క్లిక్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళాలి. ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైండర్ ఉంటుంది చూడండి, సెలెక్ట్ అన్ ఎలిమెంట్ ద పేజ్ ఇన్స్పెక్ట్ ఇట్. ఈ ఫైండర్ లోకి వెళ్ళి ఇందులో మీరు ఏది ఫైండ్ చేయాలనుకుంటున్నారు, ఈ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇందులో మీకు ఏమొస్తుంది, ఈ టెక్స్ట్ బాక్స్ కి రిలేటెడ్ గా ఉన్న ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క HTML కోడ్ అంటారు. ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క ఏంటి, HTML కోడ్ ఓపెన్ అవుతుంది. ఇదే అని మీకు ఎలా తెలుసు, మీరు ఫైండర్ తోటి ఫైండ్ చేస్తే తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఇన్పుట్ అనేది ట్యాగ్, ప్లేస్ హోల్డర్ అనేది యాట్రిబ్యూట్, ఐడి అనేది కూడా యాట్రిబ్యూట్. ఐడి అనేది కూడా యాట్రిబ్యూట్. సో ఈ యాట్రిబ్యూట్స్ లో మనకి ఏముంటాయి అంటే ఐడి ఉంటది, నేమ్ ఉంటది, లింక్ టెస్ట్ ఉంటది, పార్షియల్ లింక్ టెస్ట్ ఉంటది, సిఎస్ఎస్ సెలెక్టర్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇందులో ఏం కనిపిస్తుంది, మనకు ఓన్లీ ఐడి ఒక్కటే కనిపిస్తుంది. లెట్స్ గో విత్ an ఐడి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ద వెబ్ ఎలిమెంట్ ఫైండింగ్ మెథడ్ ఈజ్ ఐడి ఓన్లీ. ఫస్ట్ ఐడి లేకపోయినా, ఐడి వల్ల ఎలిమెంట్ ఫైండ్ అవ్వకపోయినా నెక్స్ట్ దేనికి వెళ్ళాలి, నేమ్కి వెళ్ళాలి. ఎందుకు ఐడికి వెళ్ళాలి సార్ అంటే ఐడి ఆల్వేస్ యూనిక్ ఉంటుంది. ఐడి ఆల్వేస్ ఏముంటుందండి, యూనిక్. ఇప్పుడు దీనికి నేమ్స్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ ఇచ్చారనుకోండి, ఈ అన్ని టెక్స్ట్ బాక్సే ఉంటది. మరి మీరు అన్నిటికీ నేమ్ తీసుకుంటే అన్నిటిని ఇండివిజువల్ ఫైండ్ చేయదు కదా. ఇక్కడ మీరు ఏం చేయాలి, ప్రతి ఎలిమెంట్ ని యూనిక్ గా ఫైండ్ చేయాలి. అన్నిటికీ కామన్ స్క్రిప్ట్ రాశారనుకోండి, అన్ని ఫస్ట్ దాంట్లోకే పోతుంది, సెకండ్ వన్ కి రాదు. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే దీన్ని ఏం చేయాలి, యూనిక్ కు ఫైండ్ చేయాలి. అంటే యూనిక్ ఉన్న ఆ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ యొక్క యూనిక్ యాట్రిబ్యూట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం దేనికి వెళ్దాము, ఐడి యొక్క వాల్యూ ఏముందండి, నేమ్ అని ఉంది. ఇప్పుడు ఈ ఐడిని ఎలా రాస్తాం సార్ స్క్రిప్ట్ లో అంటే చూడండి, ఐడి యొక్క వాల్యూ ఏంటి, నేమ్. ఈ నేమ్ ని కాపీ చేసి డ్రైవర్ డాట్ మెథడ్ ఈజ్ ఫైండ్ ఎలిమెంట్. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తున్నాం. ఫైండ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ లో మనం ఫైండ్ చేసే మెథడ్ బై డాట్ ఏమేం ద్వారా ఫైండ్ చేయొచ్చు అని చెప్తున్నా చూడండి, క్లాస్ నేమ్ ద్వారా చేయొచ్చు, సిఎస్ఎస్ సెలెక్టర్ చేయొచ్చు, ఐడి, లింక్ టెస్ట్, నేమ్, పార్షియల్ లింక్ టెస్ట్, ట్యాగ్ నేమ్, ఎక్స్ పాత్. ఒకవేళ సార్ మరి ఇందులో దీనికి ట్యాగ్ నేమ్ ఉంది, ట్యాగ్ నేమ్ పోదామంటే నీకు ఇప్పుడు ఈ ఈ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ నేమ్ ఏముందో చూడండి, ట్యాగ్ నేమ్ ఏముంది, ఇన్పుట్ ఉంది కదా. మీరు ఒకవేళ ఈ అకౌంట్ నెంబర్ చూస్తే మరి దీని ట్యాగ్ నేమ్ కూడా ఏముంది, ఇన్పుట్ ఉంది కదా. మరి రెండు సేమ్ ఉన్నప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయలేం కదా. సో అందుకే ఏదైతే ఇండివిజువల్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం కోసం మనం యూనిక్ వాల్యూకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే యూనిక్ వాల్యూకి వెళ్ళాలి. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఐడి ఉంది. సో బై డాట్ ఐడి, ఓకేనా. సో ఐడి అనే దాంట్లో ఐడిని వాల్యూ ఏంటిది, ఐడి అనేది ట్యాగ్ నేమ్, సారీ ఐడి అనేది ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్. ఆ ఐడి యొక్క యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంటి, నేమ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నేమ్, ఆ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఇచ్చింది అది. గుర్తుపెట్టుకోండి, ఈ ఈ ట్యాగ్ నేమ్స్, ఈ వాల్యూస్ అనేవి మనం జనరేట్ చేసినవి కాదు. ఈ అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేశారో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, వాళ్ళు దీనికి ఇచ్చుకున్న యూనిక్ వాల్యూ అది.
యూనిక్ వాల్యూ అది. ఓకేనా? సో అందుకే అక్కడ ఉన్న వాల్యూని మనం ఫైండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ ఐడి యొక్క వాల్యూని చేంజ్ చేస్తే మన స్క్రిప్ట్ రన్ అవుతుందా? ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఎలా ఫైండ్ చేస్తున్నాం మనం? సి నేమ్ అనే వాల్యూ ద్వారా ఫైండ్ చేస్తున్నాం. వాడు ఫ్యూచర్ లో దీన్ని ఏం చేసిండు? కస్టమర్ నేమ్ అని మార్చిండు. ఇక్కడేమో కస్టమర్ నేమ్ అని ఉంది, మన దగ్గర ఏమనుంది? సి నేమ్ అని ఉంది. అంటే ఒకవేళ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆ వాల్యూ ఏదైనా మారిస్తే మనం కూడా ఏం చేయాలి? చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ ఏం వస్తుంది అంటే ఎలిమెంట్ నాట్ ఫైండింగ్ ఎక్సెప్షన్ వస్తుంది. అప్పుడు ఆ ఎలిమెంట్ ఎందుకు ఫైండ్ చేసుకోవట్లేదని మళ్ళీ ఒకసారి ఆ పేజీలోకి వెళ్ళి ఆ పేజీని ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్న ఐడి వాల్యూ మనం తీసుకునే ఐడి వాల్యూ మ్యాచ్ అవుతున్నాయా, డిఫరెన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకొని ఒకవేళ డిఫరెన్స్ ఉంటే చేంజ్ చేసుకుంటే అప్పుడు రన్ అవుతుంది. అప్పుడు స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. క్లియరా? సి నేమ్ డాట్ ఏం చేయాలని చెప్తున్నా? డేటాని ఎంటర్ చేయాలని చెప్తున్నా. ఏం చేయాలండి? డేటాని ఎంటర్ చేయాలి. సెండ్ కీస్. సో సెండ్ కీస్ లో మనం ఏమి ఇవ్వాలండి? టెస్ట్ డేటా యొక్క వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? సో కస్టమర్ నేమ్ లో మీ దగ్గర ఉన్న టెస్ట్ డేటా ఏమనుకున్నారు? ఫస్ట్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఏంటి? 2 క్యారెక్టర్స్ కదండి. 2 క్యారెక్టర్స్ ఏంటి? ఏబి తీసుకోండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? అకౌంట్ నెంబర్. ఓకేనా? సో అకౌంట్ ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాయటానికన్నా ముందు ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. అకౌంట్ నెంబర్ కూడా సేమ్ ఉంది కదా, ప్లేస్ హోల్డర్ ఐడియే ఉంది. సో మీరు కూడా దీనికి పోయి ఏం పోతారు? ఐడికి పోండి. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఐడి వాల్యూ ఏముంది? ఏసీ నెంబర్. అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ రాయాలి, స్మాల్ ఉంటే స్మాల్ రాయాలి. సో అకౌంట్ నెంబర్ వాల్యూ ఏమి ఇచ్చారండి? 1 5 డిజిట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఎంటర్ లోన్ అమౌంట్. సో లోన్ అమౌంట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. దీనికి కూడా ఏముంది? ఐడినే ఉంది. ఈ అప్లికేషన్ మనం డెవలప్ చేసుకున్న అప్లికేషన్ కాబట్టి ఇంత సింపుల్ గా ఉందండి. లైవ్ అప్లికేషన్స్ లో కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్కువ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అందులో కూడా మీకు కావాల్సిన దాన్ని ఫైండ్ చేసుకోవాలి, నో ప్రాబ్లం. అందుకే నేను మీకు లైవ్ అప్లికేషన్ చూపించా ఎఫ్బి. ఓకేనా? ఆ అప్లికేషన్ లో మనకి ఐడి ఉంది, నేమ్ ఉంది, నెక్స్ట్ ట్యాగ్ నేమ్ ఉంది, పార్షల్ లింక్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఇదంటే మనం రాసుకున్న సింపుల్ అప్లికేషన్ కాబట్టి సింపుల్ గా ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? లోన్ అమౌంట్ తర్వాత ఏంది? టర్మ్ ఆఫ్ లోన్. టర్మ్ ఆఫ్ లోన్కి ఏముంది? టర్మ్ ఉందా? ఉంది, టర్మ్ అని ఉందా? వాల్యూ ఎంత ఉంది? 4. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? మంత్లీ రీపేమెంట్. సో నాకు తెలిసి దానికి కూడా అదే ఉంటుంది. మంత్లీ రీపేమెంట్ ఐడి
అన్నిటికీ ఒకటే ఉన్నాయి కాబట్టి మనం ఒకటే తీసుకుని, మీరు డిఫరెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ తీసుకోండి. అవి ఎలా చేయాలంటే నేను మళ్ళీ చెప్తాను. మంత్లీ రీపేమెంట్ అయిపోయింది కదా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ఇందులో ఏముంది మీకు? వాల్యూ ఉంది, క్లాస్ ఉంది, టైప్ సబ్మిట్ ఉంది కదా. స్టెప్ ఉన్నాయి. క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. సో సబ్మిట్ బటన్ కి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్, అసలు ఐడి ఉందా చూడండి. ఐడి ఉందా? లేదు కదా. సబ్మిట్ క్లాస్ ఉంది, వాల్యూ ఉంది, టైప్ ఉంది. మరి మనకి వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. వాల్యూ అనే మెథడ్ లేదు, క్లాస్ అనే మెథడ్ ఉంటుంది. క్లాస్ నేమ్, ఓకేనా. క్లాస్ నేమ్ ట్రై చేద్దాము. ఒకవేళ క్లాస్ నేమ్ రాకపోతే ఏం చేయాలని చూద్దాం. క్లాస్ నేమ్ ఏమైనా ఉందండి? బటన్. సో ఈ బటన్ ఏం చేయాలి? సెండ్ కిసా క్లిక్ ఆ? సెండ్ కిసా క్లిక్ ఆ? క్లిక్. ఓకేనా. ఇంకేమైనా ఉందా? అయిపోయినాయి. అయిపోయినాయి కదా. సో నౌ లెట్స్ వెయిట్ ఆల్సో ఎవ్రీ స్టేట్మెంట్. ఇలా ప్రతి స్టేట్మెంట్ ని కూడా కామెంట్ తోటి స్టెప్ వైజ్ క్లియర్ గా రాసి క్లియర్ గా రాసుకోవాలి. చూడండి, మీకు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ చూస్తే ఈజీ క్లియర్ గా అర్థమవుతుందా లేదా? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అనేది ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 ఇప్పుడు ఈజీగా అర్థం కావటం కాదు. ఇన్ ఫ్యూచర్ లో మీరు రివైజ్ చేసుకున్నప్పుడు ఈజీగా అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు లైవ్ లో క్లాస్ వింటున్నారు కాబట్టి ఈ రోజు అర్థం అవుతుంది, బట్ ఇన్ ఫ్యూచర్ లో అర్థం అవ్వదు. ఓకేనా. సో కంప్లీట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? స్క్రిప్ట్ ని రన్ చేసి చూడండి. రన్ చేస్తే ఎక్కడైనా ఎర్రర్ వస్తుందా, లేకపోతే ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్? యువర్ లోన్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, వి విల్ అప్డేట్ ఫర్దర్ ప్రాసెస్ అనే అవుట్పుట్ రావాలి. వస్తుందా? రావట్లేదా? ఓకేనా. మీరు అన్ని పాజిటివ్ వాల్యూస్ ఇచ్చారు. ఈ టెస్ట్ డేటాకి, ఈ టెస్ట్ స్టెప్ కి ఇది మీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకేనా. సో ఫర్ యాక్చువల్ అవుట్పుట్ పర్పస్ రన్ ద స్క్రిప్ట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. All of you should observe here. Analysis చేసుకోండి. స్టెప్ 1. 2 ఏంటి? ఓపెన్. 3 ఏంటి? మాక్సిమైజ్. 4 ఏంటి? వచ్చిందా? ఏమొచ్చింది? ఏం రాలేదు. Actually, what is your expectation? Your loan details are submitted, we will update further process అనే అవుట్పుట్ రావాలి. కానీ అవుట్పుట్ ఇక్కడ మీకు అప్లికేషన్ లో ఏం ఎర్రర్ రాలే, టెస్ట్ డేటాలో ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇక్కడ ఎంత తీసుకున్నామండి? 2, 4, 5, 6 తీసుకున్నాం కదా. యాక్చువల్ గా మరి 6 ని యాక్సెప్ట్ చేయాలా లేదా? చెయ్యాలి కదా. మరి చెయ్యట్లేదంటే ఇది ఎర్రర్ అవునా కాదా? ఓకేనా. ఈ ఎర్రర్ ని ఎలా ఫైండ్ చేశారు మీరు? ఆటోమేషన్ లో ఫైండ్ చేశారు. ఎలా ఫైండ్ చేశారండి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎర్రర్ ని కూడా తీసిపోయి డిఫెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలి. ఈ ఎర్రర్ ని కూడా తీసిపోయి ఏం చేయాలి? డిఫెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ? ఇది కదా. ఒకవేళ 1, 2, 3, 4, 5, 6 యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఎంత? 6 కాదండి. 6 స్టార్టింగ్ ఎండింగ్. అదే ఇది ఎండింగ్ చూద్దాం. నన్ను అడిగితే నేనేం చెబుతా? దాన్ని అడగా. టెస్ట్ చేసేది నువ్వు కదా. ఏబి ఓకే, అకౌంట్ నెంబర్ ఓకే, లోన్ అమౌంట్ రిక్వెస్ట్ ఓకే, టర్మ్ ఆఫ్ లోన్ ఓకే, మంత్లీ రీపేమెంట్. క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ఏమొస్తుంది? అకౌంటర్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ, మరి కానీ ఎగ్జాక్ట్లీ 6 డిజిటే ఉంది, అయినా కూడా ఏం చూపిస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఎర్రర్.
ఇది మిస్టేక్, ఇది డిఫెక్ట్. ఓకేనా? ఒకవేళ 7 డిజిట్స్ ఇస్తే ఏమైనా తీసుకుంటుంది అనేది ట్రై చేద్దాం. 6 ఇస్తే ఏమొస్తుంది? యాక్చువల్ మనకి ఈ కాలం కి రిక్వైర్మెంట్ ఏంటి? 6 యాక్సెప్టెడ్, 5, 7 ఇన్వాలిడ్ కదా. 7 ఇచ్చినాం కదా. స్క్రిప్ట్ రన్ అవుతుందా చూడండి క్లియర్ గా. అన్ని గ్రీన్ వచ్చింది. మరి అవుట్పుట్ వచ్చిందా కింద? రాలేదు కదా. సో దాన్ని కూడా ఏం చేయాలి మీరు? డిఫెక్ట్ కిందే ట్రీట్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఎలా రాయాలి స్క్రిప్ట్? ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూకి ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి, ఎండింగ్ వాల్యూకి ఒకటి రాసుకోవాలి, వాలిడ్కి ఇలా డిఫరెంట్ టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. ఎన్నైతే మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఉన్నాయో అన్ని ఏం చేయాలి? ఆటోమేట్ చేసుకోవాలి, అన్నిటిని ఆటోమేట్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మీరు ఫైండ్ చేసిన డిఫెక్ట్స్ ఏంటి ఇక్కడ? ఇది 6 డిజిట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, 7 యాక్సెప్ట్ చేస్తుంది. 7 యాక్సెప్ట్ చేసిన తర్వాత అన్ని గ్రీన్ కలర్ మారిన తర్వాత మళ్ళీ మనకి ఏం రావాలి? కింద సబ్మిట్ చేశారు, కింద అవుట్పుట్ రావాలి. ఏమని? యువర్ లోన్ డీటెయిల్స్ ఆర్ సబ్మిట్ అని రావాలి. కానీ వస్తున్నాయా? రావట్లేదు కదా. ఇది బిల్డ్ 1 వర్షన్ 1, బిల్డ్ 1 వర్షన్ 1 బిల్డ్ 1 లో మిస్టేక్స్ ఉన్నాయి. ఈ డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసి నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? వర్షన్ 1 బిల్డ్ 2 వస్తుంది. అందులో ఈ డిఫెక్ట్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. ఫిక్స్ అయిన తర్వాత వస్తే అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. క్లియరా? సో ఇలా ఎవ్రీ అప్లికేషన్ ని మనం ఏం చేయాలండి? ఆటోమేట్ చేయాలి. సో ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ స్క్రిప్ట్ లో కానీ ఎలిమెంట్ ఫైండింగ్ లో కానీ ఇక్కడ వరకు మనం చెప్పిన దాంట్లో ఏమైనా ఉన్నాయా? సో ప్రీవియస్ సెషన్ లో మనం చెప్పింది క్రోమ్ డ్రైవరు, ఇప్పుడు మనం చెప్పింది ఏ డ్రైవర్ అండి? మీరేం చేస్తారంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్, ఒపేరా, సఫారీ డ్రైవర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా డౌన్లోడ్ చేసుకొని చెప్పా కదా, అదే ఫైల్లోకి వెళ్ళి అదే పేజీలోకి వెళ్ళి డౌన్లోకి వెళ్తే అక్కడ మీకు వస్తాయి, వాటిలో డౌన్లోడ్ చేసుకోండి. క్లియరా? ఆన్లైన్ స్టూడెంట్స్, ఎనీ క్వశ్చన్స్? అందరు రెస్పాండ్ అవ్వాలి. ఎనీ క్వశ్చన్స్? సో రేపటి సెషన్ కి